హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చింతకాయ పండు మిరపకాయల నిలవ పచ్చడిని పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. ఇలా ఈ కొలతలతో కనుక పచ్చడి చేస్తే బయట పెట్టినా కూడా తొందరగా పాడవదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకొని తృప్తిగా తినేయొచ్చు. అన్నంలోకే కాకుండా ఇది టిఫిన్స్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో చింతకాయ పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. మీరు కూడా తప్పకుండా ఇలా చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. కిలో పావు వరకు చింతకాయకి 1 kg వరకు పండు మిరపకాయలను తీసుకున్నానండి. పండు మిరపకాయలను ముందుగా బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. తొడిమలు తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసి ఇప్పుడు చింతకాయలను కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. చింతకాయలు పొట్టు గింజలు తీసేయగా కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ నేను కిలో పావు వరకు చింతకాయల్ని తీసుకున్నానండి. అప్పుడైతేనే పులుపు కరెక్ట్గా సరిపోతుంది. ఇవి ఇలా ఆరిన తర్వాత పైన ఉన్న పొట్టును తీసేయాలి. చాకుతో చిన్నగా ఇలా తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది. గుజ్జు రాకుండా పైన ఉన్న పొట్టును మాత్రమే ఇలా మొత్తం తీసేసి వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టామంటే తడి తేమ లాంటిది ఉంటే ఆరిపోతుంది. ఈ పచ్చడిలోకి 1/2 కప్పు వరకు చింతకాయలో రాళ్ళ ఉప్పును వేస్తున్నానండి. వెయిట్లో చెప్పాలంటే 125 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా రోట్లోకి ఒక 10 వరకు చింతకాయల్ని తీసుకొని దీంట్లోనే 1/2 కప్పు వరకు ఉప్పు తీసుకున్నాం కదండి. కొద్దిగా ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి కొంచెం కచ్చపచ్చగా గింజలు పగిలిపోకుండా నెమ్మదిగా దంచుకోవాలి. ఇలా పెద్ద రోలు లేకుంటే చిన్న రోట్లో అయినా కూడా వీటిని వేసుకొని దంచుకోవచ్చు. ఇలా దంచిన దాన్ని తీసేసి మిగిలిన చింతకాయలని అలాగే మిగిలిన ఉప్పు పసుపు వేసి మళ్ళీ కచ్చపచ్చగా దంచుకొని తీసుకోవాలి. ఇలా దంచి పెట్టుకున్న దాన్ని మొత్తం నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలోకి కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ పెట్టి ఉంచుకొని ఇది ఎలా అయితే ఊరుతుందో అలా చింతకాయల్లోని గింజ సపరేట్ అవుతుంది. మనం దంచిన వెంటనే గింజ సపరేట్ కాదు కాబట్టి కనీసం ఒక 3 రోజులైనా పక్కన పెట్టుకోవాలి. ఇలా సీసాలోకి వేసిన దాన్ని ఇప్పుడు పక్కన ఉంచుకుంటున్నాను. మిరపకాయలు ఇవి ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ మిరపకాయల్లోకి వేయడానికి మళ్ళీ 1/2 కప్పు వరకు రాళ్ళుప్పును తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి వేయడానికి 4 కొత్త వెల్లుల్లిపాయల్ని తీసుకున్నాను. చింతకాయల్లోకి వేయడానికి ఇలా కొత్త వెల్లుల్లిపాయలు వేసి చేస్తే చింతకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసిన పండు మిరపకాయల్ని మిక్సీ గిన్నెలోకి వేసుకొని దీంట్లోనే 1/2 కప్పు వరకు తీసుకున్న రాళ్ళుప్పుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పండు మిరపకాయలు ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి ఇలాగే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న దీన్ని అంతా కలిసేటట్టుగా బాగా ఒకసారి కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి దీన్ని చింతకాయ మిక్స్ని కూడా ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టి రోజుకొకసారైనా కలుపుకుంటూ 3 రోజులు బాగా ఊరబెట్టండి. ఇలా 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ముందుగా మనం చింతకాయల్లోని గింజలన్నిటిని సపరేట్గా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని చింతగింజని సపరేట్గా చేసుకోవాలి. కొద్దిగా దీన్ని చేతిలోకి తీసుకొని గింజ ఉన్న ప్లేస్లో ఒక సైడ్కి ఇలా నొక్కితే గింజ ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగే ఇందులో ఉన్న గింజలన్నిటిని సపరేట్ చేసి తీసుకొని పెట్టుకోవాలండి. ఇలా గింజలన్నీ తీసేయగా మిగిలిన దాన్ని రెడీగా పక్కన ఉంచుకోవాలి. పండు మిరపకాయల మిక్స్ని 3 రోజుల వరకు ఊరపెట్టాం కదండి. దానిలోకి చింతకాయ మిక్స్ని పండు మిరపకాయ కారంలోకి వేసుకొని 2 బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీరు 2 వేరుగా మిక్సీ జార్లోకి వేసుకొని అయినా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా వేసి మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరక అనేది ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగే మిగతా దాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా కాకుండా బరకగా కొంచెం కనబడేటట్టుగా గ్రైండ్ తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ మెంతులు అలాగే 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి.
దీంట్లోనే మీరు జీలకర్ర వేసి అయినా కూడా వేయించుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మంటని లో ఫ్లేమ్లో దూరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే జీలకర్ర పండు మిరపకాయలు గ్రైండ్ చేసేటప్పుడే వేసాను కాబట్టి ఇందులో వేయలేదండి. ఇలా పౌడర్ చేసిన దాన్ని గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు దీన్ని ఈ పచ్చడిలోకి వేసి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ టైంలోనే ఒకసారి ఉప్పు చూసుకొని కావాలంటే కొద్దిగా వేసైనా కూడా కలుపుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇలా చేసుకున్న ఈ పచ్చడిని గ్లాస్ జార్లోకైనా లేదా బాక్స్లోకైనా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా గ్లాస్ జార్లోకి వేసుకొని పెట్టుకుంటున్నానండి. ఈ పచ్చడి బయట పెట్టినా కూడా పాడవదండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టైనా కూడా ఇలా సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని తీసి పోపు పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ పచ్చడిని సగం వరకు తీసి పోపు పెట్టుకొని తీసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీంట్లో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనెను వాడుతున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే ఒక 4-5 వరకు ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని ఒక 10 వరకు వెల్లుల్లిని కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి వేగే వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి క్రిస్పీగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇందులోకి కావలసినంత పచ్చడిని వేసుకొని అంతా నూనెలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆయిల్ మనకి ఎక్కువగానే అనిపిస్తుందండి, కానీ పచ్చడి మొత్తం కలిపిన తర్వాత అంతగా ఎక్కువ అనిపించదండి. అంతా కలిసేటట్టుగా ఇలా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే చింతకాయ పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ పచ్చడిని నేను చూపించిన కొలతలతో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.